నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని షరాబ్ బజార్లో జరిగిన శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజర్ అహ్మద్, ట్రెజరర్గా మునగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా వీరమల్లి వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయ్, సహాయ కార్యదర్శులుగా వి సాయి, సయ్యద్ ఫిరోజ్, భట్టో దుర్గాప్రసాద్, పలువురు కార్యవర్గ సభ్యులచే కమిటీ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపి సంఘం తరపున ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘానికి నూతనంగా ఈ రోజు నుంచి మీ పేరు చెప్పుకోండి. అనే నేను స్వర్ణకార సంఘం యొక్క కుటుంబాల మా పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాము. దైవ సాక్షిగా మేము స్వర్ణకార కుటుంబాలకి న్యాయం చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఒకసారి అందరూ మీరు చేసే ప్రక్రియ, మీరు తీసుకునే నిర్ణయాలు సంఘపరంగా వారి జీవన శైలిలో మార్పు వచ్చేలాగా, అభివృద్ధికి దోహదపడేలాగా, వ్యక్తిగతంగా సమాజపరంగా ఉపయోగపడేలాగా కార్యక్రమాలని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తీసుకోగలరనే నమ్మకం, విశ్వాసం మీపై మా అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ఈ నూతన కార్యవర్గానికి యునానిమస్గా, ఏకగ్రీవంగా అందరి యొక్క సమన్వయంతో, అందరి యొక్క అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. పట్టణంలో 50 ఏళ్ళు రాగానే మీకేదొక లంగ్తో ఉండేటువంటి డిసీజెస్ నేను గుర్తిస్తూ ఉన్నాను. కొంతమందిలో వాళ్ళ ఇళ్ళకి కూడా నేను చూడడానికి వెళ్తూ ఉండే సందర్భాన్ని కూడా నాకు అనేక మంది నాకు గుర్తొస్తూ ఉన్నారు. పేరు చెప్పగలను. ఇవన్నీ కూడా నాలో రింగింగ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయం మా కోసం కాదు, రాజకీయం ప్రజల కోసం అనే నమ్మిన సిద్ధాంతాలు నేను అక్కడని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మున్సిపాలిటీ వెనకమాలే నాకు ఆ సైటు ఎందుకు ఈ రకంగా వృధాగా ఉంది, దీన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి కొంతమందికైనా ఇక్కడ కింద కేటాయిస్తే దీన్ని ఆధారం చేసుకున్న మిగతా వాళ్ళు కూడా మనం ఇంకొక చోట విస్తరించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఆ రోజున శంకుస్థాపన చేయడమే కాకుండా వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా రాజకీయమే. ఎందుకంటే దాని ముందుకు సాగనీలా ఎన్నో ఏళ్ల నుంచి మున్సిపాలిటీ కింద మున్సిపల్ ఆఫీస్ వెనకమాల అది ఏ రకంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. అయితే నేను ప్రారంభించేటప్పటికే స్వర్ణకారులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులకి, రాజకీయ పార్టీలకి అది చెరువులు గుర్తొచ్చింది. చెరువులో కట్టటువంటి చెరువులో కట్టకూడదు కదా, ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఆధారంగా తీసుకొని దాని మీద స్టే తీసుకుని ప్రయత్నించి
దాన్ని నిరర్థకంగా ఎవరికి ఉపయోగపడే ప్రదేశంగా తాగుబోతులకి, తిరుగుబోతులకి, లేదా గంజాయి నమ్ముకున్న వాళ్ళకి స్థాపనలాగా చేసినటువంటి నాయకత్వాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేది నా భావన. నాకు ఎవరిని విమర్శించాలి లేదు. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే పని చేయకపోగా 10 మందికి నష్టం కలిగే పని చేసినటువంటి విధానాన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలని నా భావన. ఏ రకంగా వెలుగు రావాలి అనే దానికి ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఉన్నాయో అన్ని పథకాలని మీకు లింకప్ చేయాలనేదే నా కోరిక. ఎందుకంటే ఈ రోజున మీకు మంచి లీడర్ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని అంశాలు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వేణుగారు. నేను వాడు వేణుగారు కూడా ఇందాక పక్కన కూర్చొని కూడా ఈ లింకప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఒక గోల్డ్ లేకపోతే ఓ ముద్రా అంశమే కాదు, ఏమున్నాయి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి, గ్రూప్ సర్వీసులు ఏ రకంగా చేయాలి, మీ యొక్క జీవితాల్లో ఎక్కడైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం ఎవరో వచ్చేది కాకుండా మీ అందరికీ మీరు దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, కుటుంబాలు విధులు పడుతున్నా అనేది కూడా మనందరం కూడా సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఎప్పటికప్పుడు నూతన అన్వేషణతో ఎవరికి కూడా ఎలాంటి అయోమయ పరిస్థితులకు పడకుండా వీళ్ళందరినీ కూడా ఒక మార్గం వైపు తీసుకెళ్ళడమే కాదు, వాళ్ళ జీవన శైలిలో మార్పు రావాలి. నేను గతంలో కంటే ఈనాడు స్వర్ణకారుడు వృత్తిలో కొనసాగుతున్న జీవితం బాగుంది అని చెప్పి, లేకపోతే గచ్చంద్రులాగా దీంట్లోకి వచ్చానని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి గట్టెక్కించేదానికి బాధ్యత తీసుకోవాలని మీ అందరూ అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. దానికి నా అవసరం, నా బాధ్యత, నేను మీరు చెప్పకుండానే ఏం చేయగలుగుతాను, ఏ రకంగా ఎవరో ఆలోచించి 40-50 వేల మంది ఓట్లు మీరు శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పరంగా కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక రాజకీయ పరంగానే కాదు, మీ యొక్క అభివృద్ధిని మేము కాంక్షించాలి. ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క కమిటీ ద్వారా అన్యాయం జరగకూడదు అని చెప్పి మీ అందరికీ నేను ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి మాత్రం ప్రయత్నించవద్దు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్వర్ణకారుల యొక్క పరిస్థితుల్లో మెరుగైన జీవనం కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. స్వర్ణకారులు చేసేటువంటి పని గాలి ఆడిన ప్రదేశంలో చాలా తక్కువ స్థలం ఉన్న చోట అనేక రకాల సల్ఫరు, గ్లాసు, యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేస్తున్నటువంటి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పెద్ద కాంప్లెక్స్ అక్కడ నిర్మాణం ఆ రోజు మొదలు పెట్టారు. ఇప్పుడే నాతో చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో 2-3 పనులు ఉన్నాయన్నప్పుడు అవి తప్పనిసరిగా మన వాళ్ళందరితో కలిపి ముందుకు పెడదామని చెప్తా ఉన్నారు. ఒకటి, బంగారం 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, అందంగా ఆభరణాలు వేసుకొని వాడుకోవడానికి. 2, ముడి బంగారం బిస్కెట్ కొనుక్కొని పెట్టుబడి కింద ఇంట్లో దాచుకుంటే ప్రతి సంవత్సరం 6-8% దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మిచ్చిన నాకు 2,000, అమ్మిచ్చిన నాకు 20,000, మనం కొనాలంటే ఇవాళ 2 లక్షలు. ఆడవాళ్ళంతసేపు బంగారం పని ఉంటుంది, మీరు ఎవరు కూడా బంగారం పని ఉండదని ఆలోచించాల్సిన అవసరం లేదు. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్టివ్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ గుంటూరు వారి సహకారంతో తెనాలిలోని డివిజన్ స్థాయి, మండల స్థాయి బాల్య వివాహక నిరోధక అధికారులకు ప్రభుత్వం జారీ చేసిన బాల్య వివాహ నియంత్రణ, వాటి నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన విజయ్ కుమార్ బాల్య వివాహ నిరోధక అధికారులకు కమిషనర్, ఎంపీడీఓ, విద్యాశాఖ, చైల్డ్ వెల్ఫేర్, పోలీస్ అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ కి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహ నియంత్రణలో క్రింది స్థాయి అధికారుల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలి, గ్రామాలలో గాని వార్డుల్లో గాని బాల్య వివాహాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్య వివాహాలు జరిగేటప్పుడు ఏ విధంగా చట్టపరంగా ముందుకు వెళ్ళాలి, 2030 నాటికి బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 2030 సంవత్సరానికల్లా మన రాష్ట్రాన్ని
బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యం చేరుకునే క్రమంలో ఏంటంటే మనకి కొన్ని రూల్స్ని ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ నిషేధ నిబంధనలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దాని ద్వారా ప్రతి స్థాయిలో అంటే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి వరకు కూడా వివిధ దశల్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ని కొంతమందిని బాల్య వివాహ నిషేధ అధికారులు లేదా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధించే దిశగా కృషి చేయాలనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారి ఆదేశానుసారం ఇప్పుడు తెనాలి డివిజనల్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్సు, తహసీల్దార్సు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్సు, ఐసీడీఎస్, సిడిపిఓస్ అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ రూల్స్ మీద, యాక్ట్ మీద సెన్సిటైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కింది స్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ని ఏ విధంగా మనం వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి, గ్రామంలో కానీ వార్డులో కానీ చైల్డ్ మ్యారేజెస్ రాకుండా ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ మన నోటీసులో లేకుండా లేదా ఎక్కడైనా జరిగిన మ్యారేజెస్ మన నోటీసులోకి వచ్చినప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఈ 2030 కల్లా మన రాష్ట్రాన్ని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలంటే మండల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, డివిజనల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనే దాని మీద ఈరోజు మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, సిడిపిఓ సులోచన, గుంటూరు లీగల్ మరియు ప్రొఫెషనల్ ఆఫీసర్ వాసంతి, క్రాఫ్ట్ స్టేట్ కోఆర్డినేటర్ సమీర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో డివిజనల్ లెవెల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే బాల్య వివాహ నిరోధక అధికారులందరికీ ఒక వర్క్షాప్ ఒకటి ఇక్కడ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డివిజన్లో ఉన్న అందరూ కూడా అధికారులు ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫు నుంచి ఐసీపీ డీసీపీఓ గారు చైల్డ్ ప్రొబేషన్ గురించి ఏమేమి చేయాలి, సిఎంపీఓస్ చేయాల్సిన డ్యూటీస్ గురించి చెప్పడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా విజయవంతంగా ఇక్కడ నేను మరి ముఖ్యంగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజానీకానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకొస్తా ఉందో వీటి ఉద్దేశం ఏంటంటే ఏదైతే తప్పు జరుగుతుందో అది జరగకుండా అరికట్టేందుకే ఇంత యంత్రాంగం ఉంది. చైల్డ్ మ్యారేజ్ అనేది మరి ముఖ్యంగా అంటే పేదరికం వల్ల కావచ్చు, లేకపోతే చదువు లేకపోవడం వల్ల కావచ్చు, ఇంకా ఏదైనా ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళకి బాగలేదని అమ్మాయికి పెళ్లి చేసేద్దాం, ఆడపిల్లని బరువుగా భావించి వాళ్ళకి పెళ్లి చేసేసేయాలి త్వరగా అనే అదేదో ఒక పెద్ద విషయంలాగా దాన్ని చేసేయాలనే ప్రయత్నం చేయడం, దాన్ని సోషల్ యాక్సెప్టెన్స్ కూడా ఉండడం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. ఇలా జరగకుండా ఉండాలంటే మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విస్తృతమైన అవగాహన ఉండాలి. ఒక చిన్నపిల్లకి మ్యారేజ్ చేయడం ద్వారా వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆ కుటుంబం పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజెప్పాలి. పేదరికం లేకపోతే చదువు లేనితనం వల్ల వాళ్ళు చేసే చర్యల్ని ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలి. స్కూళ్ళల్లో కూడా అట్లాగే ఎక్కడైతే వల్నరబుల్ పాకెట్స్ ఉన్నాయో పేదరికం ఉండే ఒక డౌన్ ట్రోడన్ ఏరియాల్లో కూడా చిన్న చిన్న సభలు సమావేశాలు కండక్ట్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్ చేయడం ద్వారా పోలీస్ శాఖ సహకారం తీసుకుంటూ అట్లాగే మీ అందరి పాత్రికేయ మిత్రులు ఎక్కడ ఏమి తప్పు జరిగినా ఖచ్చితంగా మాకు తెలిసేది మాత్రం పాత్రికేయ మిత్రులు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైందని రైతులు తమ యొక్క పంటలను నమోదు చేయించుకోవాలని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బంది దగ్గరకు వెళ్లి సంబంధిత వివరాలు అందించి ఈ పంటలో పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు కార్డులు పొందాలని తెలిపారు. ఈ పంట వల్ల ఉపయోగాలు మీకు బాహాటంగా తెలుసు. ఏదైనా ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ పంటలో పేరు ఉండాలి. ఏదైనా విపత్తు సంబంధించినప్పుడు ఈ పంటలో పేరుండాలి. తర్వాత మీరు క్రాప్ రిజిస్టర్ చేసుకుంటేనే ఏదైనా గవర్నమెంట్ లబ్ధి కావాలంటే వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీరు ఎవరెవరైతే కౌలు రైతు కానీ సొంత రైతు కానీ పంట వేస్తున్నారో
మా రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా మీరు ఈ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక నుంచి వర్షాలు కూడా రావనుకుంటున్నాం. వాతావరణం అనుకూలిస్తుంది. మన వరి పంట మన చేతికి అంతది కాబట్టి రైతు సోదరులందరూ తగు సూచనలు పాటించి మీరందరూ వరి పంటను జాగ్రత్తగా కాపాడవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం మరియు వాసవి యూత్ తెనాలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. పట్టణ కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని బుధవారం వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా స్కాలర్షిప్స్, వడ్డీ లేని రుణాలు మరియు వాసవి యూత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు జరుగుతాయని, దరఖాస్తుల కొరకు మెయిన్ రోడ్లోని బాలు స్టైల్స్ పద్మనాభుని కోటయ్య, కొప్రౌరి హరికిషోర్ వద్ద సంప్రదించాలని తెలిపారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘముల సమాఖ్య వారి ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం. యాక్చువల్గా మేమందరం వాసవి యూత్ గత 12 సంవత్సరాల క్రితం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో స్థాపించడం, పెద్దల సహకారం మరి కొందరి మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతములు, అట్లాగే లేని పిల్లలకి చదువు ఉండి ఆర్థిక స్తోమత లేని పిల్లలకి అనేక మందికి మేము వాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, అట్లనే నోట్బుక్స్, సైకిల్స్ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అదే సేవా కార్యక్రమంలో భాగంగా 11వ తారీఖు ఆదివారం రామకృష్ణ కళాక్షేత్రం టీబీ రోడ్లో వాసవి యూత్ది గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం 24-26 సంవత్సరాలకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు నాలం రజనీ కుమార్, కర్పూరపు రఘునాథ్ గుప్తా, మాలేపట్టి నరేష్, కన్మర్లపూడి శ్రీనివాస్, గణపతి, గుర్రం బాల శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం మరియు తెనాలి వాసవి యూత్ సంయుక్తంగా రేపు జరగబోయే 11వ తారీఖున జరగబోయేటటువంటి ప్రమాణ స్వీకారానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో వచ్చేసరికి పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి నోట్బుక్స్, వృద్ధులకు వచ్చేసరికి వీల్ చైర్స్, వడ్డీ లేనటువంటి రుణములు, మరియు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకి ప్రముఖ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి చాలా మంచి కార్యక్రమం అనేది మన ప్రెసిడెంట్ గారు చేపట్టడం జరిగిందండి. ప్రముఖ హాస్పిటల్స్లో ఓపీ దగ్గర నుంచి తర్వాత మెడిసిన్స్ కావచ్చు, తర్వాత టెస్టులు చేయించుకున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్లో కానివ్వండి, అన్నిట్లో కూడా మంచి డిస్కౌంట్ ఇప్పించి ప్రముఖ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.